తమిళనాడులో టీవీకే విజయ్ పార్టీ పెట్టిన 2 ఏళ్లకే ప్రభంజనం సృష్టించారు. ఇతర పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విజయ్ 1974 జూన్ 22న మద్రాసులో జన్మించారు. చెన్నైలోని లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ చదువుతూ మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత సినిమాలో రాణించి దక్షిణ భారత సినీ రంగంలో అగ్ర హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయనకు యువతతో బాగా పాపులారిటీ ఉంది. అభిమానులు ఆయనను దళపతి అని పిలుస్తారు. విజయ్ తండ్రి చంద్రశేఖర్ సినీ దర్శకుడు. విజయ్ తల్లి గాయని శోభా చంద్రశేఖర్. బాలనటుడిగా విజయ్ వెట్రి 1984 సినిమాలో నటించారు. ఈ సినిమాకు ఆయన తండ్రి దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రలో నాలయ్య తీర్పు 1992 ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ చిత్రం కమర్షియల్గా విఫలమైన విజయ్ ప్రతిభను అందరూ గుర్తించారు. ఆ తర్వాత రసిగన్ 1994, దేవ 1995 వంటి సినిమాల్లో అవకాశాలు దక్కాయి. ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. విజయ్ సినిమాల వేళ పూజలు, ప్రత్యేక ప్రదర్శనలు, డ్యాన్సులు వంటి వాటితో అభిమానులు హోరెత్తిస్తారు. ఇక గతంలో తమిళనాడు ఎంజి రామచంద్రన్, జయలలిత వంటి ప్రముఖులు తమ సినీ పాపులారిటీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. విజయ్కి రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు ఆయన సినిమాల ద్వారా కూడా బయటపడింది. అటువంటి సంకేతాలు సర్కార్ వంటి చిత్రాల్లో కనిపించాయి. 2024 ఫిబ్రవరి 2న తమిళగ వెట్రి కజకం టీవీకే రాజకీయ పార్టీ స్థాపించారు. విజయ్ రాజకీయ సభలో విషాద సంఘటన చోటు చేసుకుంది. 2025లో టీవీకే ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. మరో 80 మందికి పైగా గాయపడ్డారు. ఈ సమయంలో ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆ తొక్కిసలాటతో విజయ్ ఇక రాజకీయాలకు రాణించలేరని చాలామంది అన్నారు. అయినప్పటికీ పడిలేచిన కిరటంలో ముందుకు సాగారు విజయ్. ఎన్నికల అప్డేట్ ప్రకారం ఆయన ఆస్తి విలువ 603 నుండి 625 కోట్లు. విజయ్ రాజకీయ ప్రయాణం ఒక్కసారిగా ప్రారంభం కాలేదు. అది విజయ్ మక్కల్ ఇయక్కం విఎంఐ అనే అభిమానుల సామాజిక సేవా సంస్థపై నిర్మితమైంది. తర్వాత తమిళగ వెట్రి కజకం టీవీకే పార్టీని స్థాపించారు. ఇది తమిళనాడు రాజకీయాల్లో 3వ శక్తిగా వేగంగా ఎదిగింది. 2025 చివరిలో ఈ పార్టీ 15 మిలియన్ సభ్యుల సంఖ్యను దాటింది. యువ ఓటర్లలో మార్పు వచ్చిందని సంకేతం కనిపించింది. పార్టీ ప్రాధాన్య సిద్ధాంతాలు అందరినీ ఆకర్షించాయి. తమిళనాడులో త్రిముఖ పోరు జరిగి డిఎంకే అన్నాడీఎంకేను టీవీకే ఓడించింది. ఇన్నాళ్ళు డిఎంకే అన్నాడీఎంకేకే అధికారాన్ని కట్టబెడుతూ వచ్చిన తమిళ ప్రజలు ఇప్పుడు భారీ మార్పుకు నాంది పలికారు. టీవీకే విజయ్ ఒక వ్యక్తి కాదు, శక్తి అని నిరూపించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.